చూపిస్తున్నాను. కదా చూస్తున్న దానికి ఇంకా స్పీడ్గా అదే ఇందాక చూస్తాను, ఎలా తీయాలో చెప్తాను. నేను నెట్తో సంబంధం లేదు, చెప్తాను. నాకు అదే ఆల్రెడీ నాకు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తుంటా వీడియోస్. ఈ మధ్య మళ్ళీ గ్యాప్ వచ్చేసరికి మర్చిపోతున్నాను. ఇందాక చూస్తా, మళ్ళీ చూపిస్తాను. ఎలాగో నెట్తో సంబంధం లేదు నీకు. అంటే శారీస్ పెడుతుంటాను రమణ ఆన్లైన్లో. మంగళగిరి పెడతాను. బెంగళూరులో మంగళగిరి వాళ్ళు పెట్టుకున్నారు, ఇది మంగళగిరి ట్రెండ్స్ అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంటా యూట్యూబ్లో. మనం డైరెక్ట్గా వాళ్ళే పంపించేస్తారు, నాకు సంబంధం లేదు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నన్ను అడుగుతారు అక్కడ వీడియోస్ చూసి ఆ శారీస్ కావాలి అని. అప్పుడు నేను వాళ్ళ అమౌంట్ నాకేస్తారు, నేను వాళ్ళకి వేస్తాను, మంగళగిరి వాళ్ళకి. అంటే వాళ్ళు సపోజ్ 1000 రూపాయలు అమ్మారనుకో, నేను 1200కి అమ్ముతాను. 200 నేను అట్టు పెట్టుకొని వాళ్ళకి 1000 రూపాయలు వేసేస్తా. కొరియర్ ఫ్రీ, వాళ్ళే పంపిస్తారు, మనకు సంబంధం లేదు. అట్లా బాగుంది అది. అది చేస్తుంటా అప్పుడప్పుడు సరదాగా. మంగళగిరి బాగా తీసుకుంటారు. మంగళగిరి కాటన్ ఒకటి చూపిస్తాను. ఆ శారీస్ అసలు స్టాక్ అయిపోయి వాడు తెప్పించడం లేదు, కొన్ని వందల మంది అడుగుతారు అది. ఆ శారీస్ నేను చూపిస్తాను నీకు. మనం మరీ ఎక్కువ మార్జిన్ కాదు, ఒక 200 అంతే, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. అది నేను అంటుంది పెట్టుబడి. ఇప్పుడు అందరూ అవేగా చేస్తుంది ఆన్లైన్లో. పెట్టుబడి మనం పెట్టాం, మనం మీడియేటర్స్ అంతే. అయ్యో అది వేరు, ఇది వేరు. నీ బిజినెస్ వేరు. ఇట్లా ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని సరదాగా చేసుకునేవి ఇవన్నీ కూడా. రిటైల్లో 10 నుంచి 15 వేల దగ్గర. అది ఇంట్లో అంటే కొంచెం వీడియో తీయడానికి మాత్రం షాప్కి వెళ్ళాలి నేను. అబ్బాయి షాప్లో కొన్నాడే చూపిస్తుంటాడు. ఇప్పుడు మన బస్సులు ఆల్రెడీ చాలా బస్సులు వెళ్ళిపోయినాయి కాబట్టి పార్కింగ్ రోడ్డు పక్కనే పెట్టేది. దీనికంటూ స్పెషల్ ప్లేస్ ఏ ఉండదు, రోడ్డు పక్కన వాళ్ళు పెట్టుకుంటూ వస్తారు. మనం మీకు డిస్టెన్స్ ఎక్కువ అనిపిస్తే మాత్రం వీల్ చైర్కి వెళ్ళిపోండి, ఎవరి కాదు. అంతేగా నడవాలనుకుంటే నడవండి, ఇబ్బంది లేదు. కానీ నడవలేని వాళ్ళు మాత్రం స్టార్టింగ్ డిసిషన్ తీసుకుని వీల్ చైర్కి వెళ్ళిపోండి. తీసుకున్నారండి, ఫ్రీ కాదు, మీకు డబ్బులు తీసుకుంటారు ఆడతారు.
చూసుకొని మ్యాక్సిమం వచ్చేసేయండి.